సారు పోదురుగానే ఓ తాపనే చెప్పేది నూరి. అరే ఆ డబ్బు సరిపోకపోతే చెప్పు, ఇంకా ఇస్తాను. అది కాదు సారు. ఇంకేంటి? ఏం లేదు సారు, మీరు చెప్పింది మేము విన్నాం, గట్లనే మేము చెప్పేది కూడా మీరు వినాలి కదా సారు. చెప్పు. సారు, నేను పుట్టి బుద్ధెరిగిన కాడి నుంచి ఇన్ని పైసలు నేను ఏనాడు చూడలే, కానీ మీ దయ వల్ల ఇప్పుడు కళ్ళారా చూసిన. నిజం చెప్తున్నా సారు, ఒక్కసారిగా కళ్ళకు చక్కెర వచ్చినట్టు అయింది. గప్పుడు నేను తాగుడు కోసం బిడ్డను అమ్మేయాలనుకున్నా, కాదంటలే. అంతేకాదు సారు, ఇప్పుడు పైసలు లేక దినామో గండం అయిపోతుంది. మేము పరమ దరిద్రంలో ఉన్నాం సారు. మేము సచ్చేదాకా పనిచేసినా కింది పైసలు సంపాదించలేం సారు. గీ పైసలు చూస్తుంటే చప్పుని దాసేయాలనుంది. నా బిడ్డనే ఇడిసేయాలనే ఉంది. ఏమయ్యా, కానీ నా పెళ్ళాంకి నేను మాటిచ్చిన సారు, దాని బిడ్డను దానికి అప్పచెప్తా అని. అందుకే నా ప్రాణం పోయినా నా బిడ్డను ఇడిసా సారు. అది కాదు రాజయ్య. సారు, మా బిడ్డను ఇడిసేనికి మీరు మాకు 10 లక్షలు ముట్ట చెప్తురు కదా సారు. ఈ 10 లక్షలకి నా కాడున్న 10 రూపాయలు కల్పిస్తున్నా, తీసుకోండి. మా బిడ్డని మాకే ఇచ్చేయరు సారు. ఈ పైసలదేముంది సారు, ఇయ్యాలుంటాయి రేపు పోతాయి, కానీ కన్న బిడ్డ దొరకదు కదా సారు. కప్పుడు పొత్తిల్లో ఉన్న బిడ్డని అమ్మనిక చూసిన, ఇప్పుడు మీరు నాతో అమ్మించనిక చూస్తుర్రు. తేడా లేదయ్యా. గిన్ని దినాలు బతుకంటే పైసలతో జల్సా చేయుడు అనుకున్నా, కానీ అసలు బతుకంటే ఏదో ఒక పని చేసుకుంటూ పెళ్ళాం బిడ్డల్ని మంచిగా చూసుకోవడం అని ఇప్పుడు సమజైంది. అయ్యా, ఈ రాజుగాడు పైసలకు లొంగడు సారు, లొంగడు. సార్, ఇంకో తాప పేగు బంధాలకి పెట్టుబడి పెట్టకండి, మీ విలువ తగ్గిపోతుంది. తీసుకోండి అయ్యా, తీసుకోండి. సారు, మీరు పెద్ద మనసు చేసుకొని మా బిడ్డను మాకు ఇచ్చేయండి అయ్యా. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు. చట్ట ప్రకారం స్వీటీ మా ఇంటి బిడ్డ. మీరెంత మొత్తుకున్నా, ఏ కోర్టుకెళ్ళినా స్వీటీని మీకివ్వరు. మీరేం చెప్పినా మేము వినాం. ఇంకా ఈ విషయం గురించి మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇంకో క్షణం కూడా మీరు ఇక్కడ ఉండొద్దు సారు. జామ్ చేయకుండా బయలుదేరండి సారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ కర్మ. ఏం దిగిది? నువ్వు చాలా గొప్పడు అయ్యా. జీవితంలో మనం ఏ దినమో చూడని పైసలు నట్టింట్లోకి వస్తే మన కన్న బిడ్డ కోసం ఈడ్చేసినావు. ఎన్ని దినాలు నేను నీలో కోరుకుంది ఈ గుండె నిబ్బరమేనయ్యా, ఈ నిజాయితీయేనయ్యా.
చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను నువ్వే మనిషిని చేసినవే. మూసుకుపోయిన నా కండ్లు తెరిపించినావు. నీకోసం బిడ్డల కోసం ఏ కష్టమైనా పడతా. అంతేకాని ఊరికే వచ్చే సొమ్ముని తాకను కూడా తాకను. అవయ్యా, మనకి పైసలొద్దు, మన బిడ్డే మనకు కావాలి. మనం చేయి జాచి అడుక్కునేదేందయ్యా? ఉన్నన్ని దినాలు గంజి దాగి బతుకుదాం. అవు శ్రీవల్లి, ఎన్ని కోట్లు కుమ్మరించినా గానీ బిడ్డ ప్రేమ దొరుకుతుందా? లే, దొరకదు. ఎట్లయినా సరే మన బిడ్డని మనం తెచ్చుకుందాం. అట్నే అయ్యా. పిచ్చి మా తల్లి నన్ను నమ్మింది. ఇప్పుడు చూడు కథ ఎట్లా నడిపిస్తాను. ఓకే ఓకే సార్, అలాగే సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రండి. మేడం, ఇక్కడే ఆగిపోయారే, రండి మేడం. మేడం, కూర్చోండి మేడం. మేడం, గాలి వస్తుందా? లేదంటే చెప్పండి, టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తా. అక్కర్లేదు. మేడం, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? ఏంటి? మేడం, నేను అలాంటి గ్యారంటీ ఇలా ఎన్నో వెరైటీస్ విన్నాను కానీ మీరు అడిగిన ఏంటి అనేది ఎప్పుడు వినలేదు మేడం. రాజుగారు, నేను టీ అడగలేదు, ఏంటి అన్నాను. ఓహో, అవునా? సరే, అయితే కాఫీ తీసుకురావాలా? నాకేం వద్దండి. ఏదో విఐపీలు వచ్చినట్టు ఎందుకంత హడావుడి చేస్తున్నారు? అదేం లేదు మేడం, మీరు మాకు అంతకు మించి. ఇక చాలా ఆపుతారా? నేనొచ్చింది గౌతమ్ గారితో మాట్లాడడానికి. కొంచెం మాట్లాడనిస్తారా? అయ్యో మేడం, అలా అంటారేంటి? మాట్లాడండి. రాజుగారు. సార్, సారీ సార్. చెప్పండి ఝాన్సీ గారు. మీకు ఆల్రెడీ విషయం తెలుసు. స్వీటీ వాళ్ళ బిడ్డేనని ఆ రాజయ్య వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళు నిజంగా స్వీటీ కన్నవాళ్లేనా కాదా అని తెలుసుకోవాలి. అందుకే ఎంక్వైరీ చేయడానికి మీ హెల్ప్ అడగడానికి వచ్చాను. భలేవారే మేడం, మీరు మా ఎస్ఐ గారిని సస్పెన్షన్ నుంచి బయటపడేశారు. ఏ లీగల్ విషయం వచ్చినా చిటికలో సాల్వ్ చేస్తారు. మీలో ఓ సతీ సావిత్రి, ఓ సతీ అనసూయ, సతీ సక్కుబాయ్ వాళ్ళ భర్తల్ని ఎలా కాపాడుకున్నారో అలాగే మీరు కూడా మా ఎస్ఐ గారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏమంటున్నారు మీరు? అవును మేడం, అంత చేసిన మీరు ఎస్ఐ గారిని చిన్న హెల్ప్ అడిగితే చేయకపోవడమా? ఎంత మాట, ఎంత మాట. మేడం, మీరు వెంటనే ఊహనండి. అవసరం లేదు మేడం, కంటి సైగ చేయండి చాలు. హలో హలో, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను? అసలు ఏమనుకుంటున్నారు? అంటే అది రాజుగారు, మీరెందుకలా మెలికలు తిరిగిపోతున్నారు? అసలు ఏమైందండి మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఎంతైనా మీరు మా ఎస్ఐ గారికి కాబోయే. ఎక్స్క్యూజ్ మీ. మీరు అనుకుంటున్నట్టు అదేమీ లేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. అదేంటి మేడం అలా అంటారు? మీ మధ్య ఏం లేదా? లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఏంటి గౌతమ్ గారు ఇది? ఆయనేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు.
మీరేమో అది ఖండించకుండా వేడుక చూసినట్టు చూస్తున్నారు. ఇదేం బాలేదండి. ఝాన్సీ గారు నేనేం చేశానండి? మీరు ఖండించండి. సరే, ఖండిస్తున్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటి సార్? ఏం లేదు రాజుగారు, మీరిందాక ఏదో అన్నారు కదా, అది. ఓహో అదా. ఇప్పుడు ఓకేనా? లేదు, మీరు అతనికి సరిగ్గా చెప్పలేదు. ఆ? రాజుగారు, గౌతమ్ గారు చెప్పింది మీకు అర్థమైందా? అంటే మేడం, చూసారా, ఆయనకి అర్థం కాలేదంట. మీరిలా తూతూ మంత్రంగా చెప్పడం కాదు, బలంగా చెప్పండి. అది కాదు ఝాన్సీ గారు, ఎందుకింత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నారు? ఏంటి చిన్న విషయమా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒక అమ్మాయి లైఫ్ కి సంబంధించిన విషయం చిన్న విషయం ఏం కాదు. అర్థమైందా సార్? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆయనకి నిజం చెప్పండి. ఏ నిజం? అదే సార్, మన మధ్య ఏమీ లేదు, మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పండి. చెప్పండి. రాజు, సార్, మేడం గారు చెప్పారు కదా, అర్థమైంది కదా? నేను చెప్పడం కాదండి, మీరు చెప్పండి. నేను బలంగా చెప్తున్నాను, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, అంతే. మా మధ్య ఇంక ఏమీ లేదు. ఏమి లేదా సార్? అవును, ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఏమీ లేదా సార్? అవును, ఇప్పుడేమీ లేదు. అంటే ఒకప్పుడు ఉండేదన్నమాట. రాజుగారు, ఆ? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏమీ లేదు. అర్థమైందా? ఆ. అలా చూస్తారేంటండి? అతనికి చెప్పండి. మీ ముందే చెప్పాను కదండి. కానీ ఆయన ఏదో ఊహించుకుంటున్నారు కదా. లోకులు కాకులు 100 అనుకుంటారు, దానికి నేనేం చేయాలండి? ఆ, ఆ, మీ మధ్యలో ఏమీ లేనప్పుడు నేను మాత్రం ఇక్కడ ఎందుకు మేడం? మీ మాటలేదో మీరు మాట్లాడుకోండి. ఆ? ఇంతకీ ఆయన మాకు ప్రైవసీ ఇవ్వాలని వెళ్ళిపోయారా, లేదంటే నిజంగానే మా మధ్య ఏం లేదని నమ్మేసి వెళ్ళిపోయారా? సార్ 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 మా పాప సార్ మా పాప సార్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం, ఏమైంది? మా కూతురు కనిపించడం లేదండి. మీరేం కంగారు పడకండి. రాజుగారు, వాటర్ ఇవ్వండి. ఇదిగోండి, ముందు వాటర్ తాగండి. తాగండి. తాగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? సార్, ఇది మా కూతురు ఫోటో సార్. ఏం పేరు? శృతి సార్. తనకి 10 సంవత్సరాలు ఉంటాయి. తనిప్పుడు ఎన్ఆర్ఎంఎస్ స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది. స్కూల్ మా ఇంటికి చాలా దగ్గరే సార్. రోజు నా వైఫ్ పాపని స్కూల్కి తీసుకొచ్చేది సార్. కానీ నిన్న మార్నింగ్ నా వైఫ్తో గొడవపడి తను ఒక్కతే స్కూల్కి వెళ్ళిందంట సార్. అవును సార్, నిన్న సాయంత్రం నుండి ఇంటికి రాలేదు సార్. నిన్నటి నుంచి ఇంటికి రాలేదా? లేదు సార్. మరి స్కూల్లో ఎంక్వైరీ చేయలేదా? చేశాం సార్, కానీ ఇంటికే వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్పారు సార్. అవునా? అయితే తన ఫ్రెండ్స్ ఇంటికో లేదంటే మీ రిలేటివ్స్ దగ్గరకో వెళ్ళుండొచ్చేమో, కనుక్కోలేకపోయారా? అందరికీ ఫోన్ చేశాను సార్, కానీ ఎవరూ రాలేదని చెప్పారు.
అసలు నా కూతురు ఎక్కడుందో ఏమైందో తెలియడం లేదు సార్. మాకు చాలా భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మా కూతురు ఎక్కడుందో కనుక్కొని మాకు అప్పచెప్పాలి సార్. సరే, ముందుగా కంప్లైంట్ రాసివ్వండి. రాజుగారు అలాగే సార్. సార్ కూర్చోండి. రాయండి. సార్ ఓకే, మీరేం వరీ అవ్వకండి. ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పద వెళ్దాం, పద. రాజుగారు, సార్ ఇమీడియట్గా మీరు స్కూల్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్, పాప వాళ్ళ ఇంటికి స్కూల్కి మధ్య ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చెక్ చేయండి. అలాగే సార్. స్కూల్కి పాప ఏ టైంకి వెళ్ళిందో, స్కూల్ నుంచి ఏ టైం బయటకు వచ్చిందో కూడా ఎంక్వైరీ చేయండి. సరే సార్. ఇంతకుముందు మిస్సింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన నేరస్తుల్ని లిస్ట్ అవుట్ చేయండి. ఎస్ సార్. గౌతమ్ గారు, ఈ మధ్య ఇలాంటి కేసులు మరీ ఎక్కువైపోతున్నాయండి. అవునండి, ఈ వారంలో ఇది 2వ కేసు. లాస్ట్ మంత్ కూడా ఇలాంటి కేసులు వచ్చాయి. నేను సస్పెన్షన్లో ఉండటంతో సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ మిస్సింగ్ కేసులన్నింటినీ సాల్వ్ చేస్తాను. సరే, మనం స్వీటీ కన్నవాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాలి. చా, ఏందో ఈ బతుకు. ఈ లోకంలో మంచోడుగా బతుకుడంత కష్టమైన పని ఇంకోటి లేదు. గందులోనూ మంచోడుగా నటించడం ఇంకా చాలా కష్టం. లేని అలవాట్లు నేర్చుకోవాలి, ఉన్న అలవాట్లు దాచుకోవాలి. అబ్బా, నరాలు లాగుతున్నాయి, నాలుక పీకేస్తుంది. సుక్క పడకపోతే ప్రాణం పోయేలా ఉంది. కానీ జేబులో దమ్మిడి పైసా లేకపాయే. నా పెళ్ళ ముందు మంచి మార్కులు కొట్టేనికి కళ్ళ ముందుకొచ్చిన 10 లక్షలు కాదంటిని. ఇప్పుడు ఏం చేయాలో తోస్తలేదు. దేవుడా, నువ్వే దారి చూపించు. రాజయ్య, నేను రత్నవేలన్న రమ్మంటున్నాడు. అట్లనే వచ్చి కలుస్తా అని చెప్పు. లేదు, నిన్ను ఇప్పుడే తీసుకురమ్మన్నారు. రా, వచ్చి బండెక్కు. అరే, నేను వస్తా అంటున్నాగా. తర్వాత నేను వచ్చి అన్నతో మాట్లాడతా, సరేనా? మీరు పోరి. రేయ్, ఎక్కడికి రా పోతున్నావు? నీ వేషాలు మాకు తెలీదా? అరే, ఇడిసేయండి, నాకు పని ఉంది. ఇంకా చూసుకొని వస్తా, మీరు పోరి. పని లేదు గిన్నెలేదురా, వచ్చి బండెక్కు. ఎక్కో. ஆண்டவா ஆண்டவா, ரொம்ப సంతోషం. అట్లనే మీ మాల్ మీకు టైంకి వచ్చి పొడుస్తుంది. నాదిదా పూచి. ఆండవా ఆండవా. ఆండవా. ఏమిరా జగదీష్, నీ వాలకం నాకైతే అస్సలు నచ్చలే. అన్నా, నన్నేం చేయొద్దన్నా. ఆండవా,
అది కాదురా జగదీషు, నేను నీకు దుడ్డిచ్చే ముందే చెప్పినాను కదా, అసలు ఆలస్యమైనా పర్లేదు కానీ వడ్డీ మాత్రం ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వద్దు అని చెప్పి పూడ్చినానా లేదా? అన్న చెప్పావన్నా. మరి నువ్వేం చేస్తివి? దుడ్డైతే ఇచ్చాళ్లే, ఇక వాడేం చేస్తాళ్లే అనుకొని నా కన్ను గప్పి తిరుగుతా ఉంటివి. నన్ను తింగరోడి మాదిరి చూస్తివి. నమస్తే అన్న. అవునా? అవునన్నా. అవునా? అన్నా అన్న, నేను అలా అనలేదన్నా. అయితే మరి ఎందుకు వడ్డీ ఇవ్వలేదు? నా భార్యకి ఒంట్లో బాలేదన్నా, డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చులకే అయిపోయాయన్నా, అందుకే కట్టలేదన్నా. నాకు ఒక వారం టైం ఇవ్వన్నా, ఎలాగోలాగా వడ్డీతో సహా అసలు కూడా ఇచ్చేస్తాను అన్నా. ప్లీజ్ అన్నా. అంటే ఇప్పుడుదా నీకు టైం కావాలి? అవునన్నా, ఒక్క వారం చాలన్నా. సరే, నాకుదా ఇవ్వాలనే ఉంది, కానీ మా అప్పవాడు ఏం చెప్పినాడో తెలియమా? ఎప్పుడైనా అప్పు తీసుకున్న వాడి మీద జాలి పడితే జేబు ఖాళీ అవుతుందిరా రత్నవేలు, ఎప్పుడు అంద మాదిరి చేయకురా రత్నవేలు అని చెప్పినాడు. మరి మా అప్పవాడి మాట నాకు వేదవాక్కురా. అందుకే ఎప్పుడు వడ్డీ విషయందా ఆలస్యం వేండా జగదీష్. రేయ్, ఆడి చొక్కాదా ఎత్తండ్రా. అన్న 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 వద్దనా అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న వద్దనా అన్న. ప్లీజ్ అన్న. అన్న అన్న వద్దనా ప్లీజ్ అన్న. అన్న 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 ప్లీజ్ అన్న వదిలేండి అన్న. తిప్పండ్రా. అన్న వద్దన్నా. అన్న అన్న వద్దనా. ఒరేయ్, ఒళ్ళు జాస్తిగా ఉందిరా, ఇప్పటిదాకా ఏ ఆపరేషను కాలేదనుకుంటా. ఒరేయ్, వీడిని తీసుకుపోయి వడ్డీ కింద ఓరు కిడ్నీ తీసుకొని పంపించండ్రా. ఈ ఫోటో చూడన్నా. నువ్వు జల్దీ దుబాయ్కో ఖతర్కో కబుర్ చేయి, నేను దాన్ని తోలుకొచ్చి నీ చేతుల్లో పెడతా. గౌతమ్ సార్ ఇక్కడే ఉన్నారే. ప్రియాంక మేడం గారు ఇప్పుడు వచ్చారేంటి? అయ్యా సారు, అయినా మేం మాట్లాడుకుని చెప్తాము అన్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు?